నమస్తే. మనము నిన్నటి నుంచి 100 సంవత్సరాల నాటి ఒక మహానుభావుడు ఉత్తరాలు ఆయనకు రాసినటువంటి ఉత్తరాలు ఆయనకు రాస్తే ఆ మహానుభావుడు సమాధానాలు ఇచ్చాడు. దాంట్లో మామూలు 100 సంవత్సరాల నాటి భౌతిక పరిస్థితులు, ఆ తర్వాత ఆ భగవతత్వానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని గ్రహించి ఆయన చెప్పటం జరిగింది. అందులో ఆయన సహోదరులని, లేకపోతే అంటే గురు శిష్యుల సంబంధం కంటే కూడా బంధువులు, స్నేహితులు వాళ్ళు రాసుంటారు. అంటే ఆ పేర్లతో పెట్టడం జరిగింది. ఎందుకంటే అద్వైత సిద్ధాంతంలో మహానుభావులు వాళ్ళు గురువులు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ ఈ లెటర్స్ రాసినటువంటి మహానుభావుడు అయితే మాత్రం అద్వైత సిద్ధాంతం, సూఫీ సిద్ధాంతం, కబీరు ఆల్మోస్ట్ ఆల్ మూడు కూడా కొద్ది గొప్ప భాష మారుతుంది కానీ సిద్ధాంతం మారదేంటి. మనం ప్రకృతికి అనుగుణంగా మనం ప్రకృతి కాదు, మనమే భగవతత్వం ఉన్నది ఒకటే ఒక సత్యం అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు ఈ అనవసరమైనటువంటి కోరికలన్నీ కొంచెం సమత్వ స్థితిలోకి తెచ్చుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వం మేనిఫెస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ డివైన్ లైట్, ఆ దివ్య చైతన్యం, ఆ భగవతత్వ జ్ఞానం, సత్యం అంతా మనతోనే ఉన్నది. కాకపోతే మనం ఎందుకు ఆ విషయాన్ని గుర్తించడం లేదు అంటే మనము ప్రకృతికి సంబంధించిన విషయాలు సత్యం అనుకుంటున్నాం అనే పాయింట్లో ఆ సిద్ధాంతం అది. ఇక్కడ నేను రాసిన దాంట్లో ఏం చెప్పాడు ఆ మహానుభావుడు, ఏదో మొత్తం మీద నేను నాలో తప్పులేవో నేను వెతుక్కుంటున్నానని ఆయన రాసినట్టున్నాడు. దీనికి ఆయన రాశాడు, అన్నిటికంటే భగవతత్వ కృప మన మీద ప్రసరిస్తున్నది అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనం గ్రహించడం మొదలు పెడతామంటాడు. ఎందుకు మన తప్పుల్ని మనం గ్రహించాలంటే మనకి ఎంతో మానసిక పరిణతి ఉండాలి, అంతే కదా. ఎవరినన్నా కొట్టడం మనకి ఈజీ కానీ నన్ను క్షమించండి అని అడగడం అంత తేలికైన విషయం కదా. ఎందుకంటే మన ఈగో ఒప్పుకోదు, ఎంతసేపటికి నేను గ్రేట్ అనేటువంటి సిద్ధాంతంలోనే ఉంటుంది. ఇక్కడ ఈ మహానుభావుడికి రాశాడు, నీ తప్పులను నువ్వు గ్రహిస్తున్నావు అంటే 100% నీ మీద ఆ భగవతత్వం యొక్క కృప పోరవుతుంది నాయన అనేటువంటి, అందుకని బాగా అనే విషయం రాశాడు. నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు, నీకు చాలా లోతైన విషయాలు చెప్తున్నాను, కొంచెం ఓపిక బట్టి ఒక 2-3 సార్లుగా నువ్వు చదువుకొని దీన్ని అర్థం చేసుకొని చెప్తాడు. ఏం చెప్తున్నాడు, నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే ఏంటి, ప్రతిదానికి కారణం ఏంటంటే అవసరమే. అంటే లోపల అవసరం అనే భావం ఉంటుంది, బయట కూడా అవసరమనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రకృతి ఏంటి, ప్రకృతి అంటే నేచర్ కదా. ఈ నేచర్లో అంటే ఏంటి, ఇక్కడ అంటే మన ఇంద్రియాలు కానీ, మన మనసు కానీ, మన బుద్ధి కానీ ప్రకృతిలో 100% ప్యూరిటీ ఉంది, తర్వాత 100% నెగటివ్ ఉంది అని చెప్పడానికి లేదంటాడు. అంటే ఎక్కడ ప్యూరిటీ, స్వచ్ఛత ఎక్కడుంది, కేవలం ఒక భగవతత్వ జ్ఞానంలోనే ఉంది. మరి ప్రకృతిలో ఇదంతా కూడా ఇంబ్యాలెన్సే. అంటే ఏంటి, కొరత ఉంటుంది, లేకపోతే ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకని ఏంటి, మనకి ప్రకృతిలో ప్రతిదీ కూడా మనం ఏం చేసినా ఎందుకు చేస్తాము, కొద్దో గొప్ప అవసరం కోసమే జరుగుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు, ఈ కాంప్లెక్సెస్ అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నాయి, అవి లేవు అనడానికి మనం లేదు. అంటే ఏంటి, ప్రకృతిలో కొరత అంటే మనకి అవసరం లేకుండా ఉండడం, లేదంటే అవసరానికి మించి ఉండడం, ఇవన్నీ కూడా సహజమేను ప్రకృతిలోనే చెప్తాడు. కాకపోతే ఎందుకు అవన్నీ అట్లా ఉంటాయి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా కానీ, మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ మనం ఆ భగవతత్వం అయినటువంటి విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించలేము. ఎప్పుడు గ్రహిస్తాము, ఎప్పుడైతే మనం సమత్వ స్థితికి వస్తామో, ఓహో అదంతా సత్యమే కదా అనేటువంటి భగవతత్వాన్ని గ్రహించడం జరుగుతుంది అన్నట్టు ఈ మహానుభావుడు ఈ పారాగ్రాఫ్లో రాశారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, ఆ తర్వాత కొన్నిసార్లు అనదర్ నేమ్ ఫర్ డెఫిషియన్సీ వెరీ, ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువగా ఉంటాయి, అంటే అవసరానికి మించి ఉంటాయి. ఎట్లా అవసరానికి మించి ఉంటాయి, ఉదాహరణ ఇప్పుడు ఆ మహానుభావుడు ఇవ్వలేదు కానీ నేను ఇస్తున్నాను. ఇప్పుడు షుగర్ వచ్చింది, గ్లూకోజ్ లెవెల్ బాడీలో ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఇంకా షుగర్ తీసుకున్నామనుకో ఇంకా గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఇంకా తగ్గించడం జరగాలి. అంటే ఏంటి, అతిగా ఉన్నదాన్ని తగ్గించడానికి తీసుకొని జరగాలి. కొన్నిసార్లు ఏమవుతాయి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు, మనకు శక్తి రావాలంటే శరీరానికి సంబంధించినటువంటి న్యూట్రియంట్స్ ఫుడ్ అదంతా మనం ఇవ్వడం జరగాలి. అక్కడేమవుతుంది, అంత శక్తి అది సరిపోదు కాబట్టి దాన్ని మనం పెంచాలి. అల్టిమేట్గా ఈ మహానుభావుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రకృతిలో ఎక్కువ ఉన్నప్పుడు దానంతట అదే ఏదో అంటే మనం కూడా అంటే ఏదో ఒక అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక సమస్య వచ్చో ఇంకోటి వచ్చో ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేసుకోవటం జరుగుతుంది అంటాడు. అంటే ఏంటి, కొరత ఉండడము అంటే ఎక్కువ ఉండడము రెండూ కూడా ప్రకృతిలో సహజం. అందుకని ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు, ఈ ఎక్కువ తక్కువ అని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో అది సమత్వ స్థితిలో ఉన్నట్టు అంటాడు. ఎప్పుడు ఎక్కువ తక్కువ మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది,
మనకి మన కోరికలేంటో మనకు అవగాహన ఉన్నప్పుడు, ఈ కోరికలు మనకి అవసరం లేదనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు, అప్పుడు ఏ కోరిక కోసం నేను పరిగెత్తాలి, ఏ కోరిక కోసం నేను పరిగెత్తకూడదు అనేటువంటి విషయంగా మనం సమత్వ స్థితిలోకి రావడం జరుగుతుంది అంటాడు. ఇంకా ఏమంటాడు, దిస్ ఈజ్ ది అదర్ నెసెసిటీ. ఇట్లా ఈ బ్యాలెన్స్ రావాలంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇంకా ఇంకా ఎలా చెప్తున్నాడు, సపోజ్ ఇప్పుడు మనం ఆక్సిజన్ ఎట్లా కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చేస్తాం అంతే కదా, కానీ తెల్లవారిన తర్వాత ఈ చెట్లన్నీ కూడా మంచిగా ఆక్సిజన్ అంతా రిలీజ్ చేసి మన కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించి మళ్ళీ మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యేట్టుగా చేస్తుంది. అంటే ఏంటి, మనం ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా ప్రకృతి మనకు సమత్వ స్థితికి తీసుకొని వస్తుంది. అంటే ప్రకృతి అంటేనే మిక్స్చర్ అంటాడు. మిక్స్చర్ అంటే ఏంటి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కోరికలు ఉంటాయి, కోరికలు ఉండకుండా ఉంటాయి. కాకపోతే ఏం చెప్తాడు ఈ మహానుభావుడు ఇక్కడ, వీటిని మనం బ్యాలెన్స్ చెప్పి, కోరిక ఉంటుంది, కోపం ఉంటుంది, ఆ కోపాన్ని కోరికని ఒక మంచి పని కోసం, ఒక భగవతత్వం కోసం మనం బ్యాలెన్స్ చేసామనుకో, అది బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఏంటి, ప్రకృతిలో ఇవన్నీ ఏవి లేవు, అంతా ఒకటేను అని మనం చెప్పటం జరుగుతుంది, కానీ అంతా ఒకటి అనేటువంటి విషయం ఏమి అంత 100% ప్రకృతిలో సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అవుతుంది, ఇదంతా ప్రకృతి అని గ్రహించినప్పుడు, ప్రకృతిని మనం బ్యాలెన్స్ చేసినప్పుడు, అప్పుడు మనం స్వచ్ఛతకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మహానుభావుడు ఉత్తరంలో చెప్పినటువంటి విషయం ఏంటి, ఎక్కువ ఫోకస్ అంతా దేని మీద ఉంది, స్వచ్ఛత. స్వచ్ఛత అంటే పవిత్రత. పవిత్రత నుంచి మనం ఎందుకు తప్పిపోయినాము, ప్రకృతిలో పడిపోయినాము. ప్రకృతిలో ఎందుకు ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణం ఏంటి, కాంప్లెక్స్. అంటే మల్టిపుల్, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, శరీరం ఉంది, ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి అంటే, ఈ అనవసరమైనటువంటి ఈ ఎక్కువ కోరికలని, ఎక్కువ కోపాలని మనం సమత్వ స్థితిలో కనుక మనం తెచ్చుకోగలిగితే, అప్పుడు సమత్వంగా అంటే ఎప్పుడు కోరికలు తగ్గితే సమత్వ స్థితిలో ఉంటామనబ్బా, అంతకంటే ఏం లేదు. మనం ఏంటి, ప్రకృతిలో వచ్చి పడ్డాము, ప్రకృతిలో ఉన్నాము, ప్రకృతిలో ఎంతసేపటికి ఏంటి వచ్చాము, ఉంటాము, వెళ్ళిపోతాము. ఈ క్రమంలో క్షణం మనం మారుతూనే ఉంటాము. ఈ మారుతున్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అంటే, ఇవన్నీ మనం అన్నీ ఏమంటారు దాన్ని, మనకు ఎదురుగా ఉన్న అన్ని పనులలోని మనం దోషాలు వెతకగలగాలి. దోషాలు వెతకటం అంటే ఇప్పుడు ఈ మహానుభావుడు చెప్పటం కూడా అదే. ప్రకృతిలో బ్యాలెన్స్ ఉండదు, ఇంద్రియాలు ఉన్నాయి, అవి ఎటు ఇటు చూస్తుంటాయి, మనసు ఉంది, డైరెక్షన్ చూస్తుంటుంది, బుద్ధి ఉంది, వివేకం వైరాగ్యం ఉండదు, కోరికలు ఉండవు. అప్పుడు ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోయి ఎట్లా అయిపోతాము, ప్రకృతిలో అది మంచి ఇటు చెడు అనేటువంటి స్థితి లేకుండా, బ్యాలెన్స్ లేకుండా ఉంటాం. దానికి కారణం ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి కామము. అంటే కామం అంటే కోరికలు తీరకపోతే కోపము, కోరికలు ఒకవేళ తీరితే ఆశ. ఇక్కడ మనం బ్యాలెన్స్ తప్పిపోయినాం. ఇప్పుడు ఈ మహానుభావుడు చెప్పదలుచుకున్నది ఏంటి, వీటిని నువ్వు గుర్తించు. ఒక్కసారి కనుక ఈ కోరికను నువ్వు బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి ఆలోచన కనుక మనకు వస్తే, ఆ కోరికల్లో నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రకృతిలో అన్నీ కూడా అంటే ఎక్కువ నీకు టూ మచ్ అతయినప్పుడు తెలియకుండానే మనకి దెబ్బపడుతుంది. మనం కూడా ప్రతి క్షణం అనుభవం చేస్తూనే ఉంటాం. కొద్దిగా గొప్ప అహంకారం వచ్చిందంటే, ఆ అహంకారానికి తగ్గట్టుగా ఎక్కడొక్కడ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ ఎక్కడ వ్యతిరేకం లేదు. మనల్ని మనం మార్చుకోవటానికి, మనల్ని మనం గుర్తించుకోవటానికి, మన లోపాలని మనం గుర్తించుకోవాలంటే అన్నీ సవ్యంగా సాగిపోతున్నాయి అనుకో, మనకేం గుర్తుంటాయి, ఏం గుర్తుండవు. మనకి కూడా అనుభవం వచ్చినప్పుడు మాత్రమే మనకి గుర్తొస్తాయి. అంటే ఏంటి, ప్రకృతిలో వచ్చేటువంటి ప్రతి అనుభవం కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ప్రకృతిలో ఏది చెడ్డలేదు. ఎందుకు, ప్రకృతిలో బ్యాలెన్స్ కావాలంటే మనలో ఉన్నటువంటి కోరికలను మనం తగ్గించుకోవటం తప్ప ఇంకొకటి మార్గం లేదు. ఎప్పుడైతే కోరికలు తగ్గుతాయో మనం పవిత్రంగా అవుతాం. నేను చెప్తాడు కదా, సూఫీ సిద్ధాంతంలో అమాయకత్వం, ఆ తర్వాత ఏంటి, ఆశ లేకుండా ఉండడం, పిచ్చి పనులు లేకుండా ఉండడం, ఆ తర్వాత ఎంతసేపటికి ఏంటంటే ప్రేమ, స్వచ్ఛత, మనం తగిలించుకున్నటువంటి ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల్లో సమత్వంగా ఉండడం, అది సిద్ధాంతం. ఇక్కడ ఈ మహానుభావుడు కూడా అది చెప్తున్నాడు. నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు గుర్తించావంటే అర్థం నిన్ను నువ్వు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు నాయన. ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే అర్థం ఊరికిన ఎవరు వాళ్ళని మార్చుకోరంతే కదా. నాది తప్పు జరిగినా నేను పోయి ఎక్కడ నేను తప్పు చేశానని చెప్పను. ఎందుకు, అహంకారం. ఇప్పుడు ఎప్పుడైతే అహం తగ్గి ఓహో స్వచ్ఛమైంది, సత్యమైనది, ఒక భగవతత్వం ఉన్నదనేటువంటి భావం వచ్చినప్పుడు, ఇదంతా ప్రకృతి, ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి లోపాల్లో నుంచి నేను బయటపడాలి, నా ఆలోచనలు తగ్గించుకోవాలి అన్నప్పుడు, అప్పుడు నువ్వు ఆ స్థితికి వెళతావు అంటే అది అద్భుతమైన స్థితి. దానికి కారణం ఏంటంటే భగవతత్వం యొక్క కృప, కరుణ నీలో ఉన్నది నాయన అని చెప్పి
ఇంతవరకు ఆపేస్తాము, రేపు కంటిన్యూ చేద్దాం. ఎంతసేపటికి ఏంటంటే ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. అంటే ఏంటి, మనకు తెలియకుండానే ప్రకృతి బ్యాలెన్స్ చేసుకుంటూనే పోతుంది. ఎప్పుడైతే ఎక్సెస్ అయిందో, అవసరానికి మించి అయిందో, మళ్ళీ వాటిని తగ్గించటం కూడా జరుగుతుంది. అంతే. అంటే ఏంటి, అవసరము కొరత ఈ రెండూ లేని స్థితి ఉండాలి అంటే మన కోరికలు తగ్గాలి. కోరికలు బ్యాలెన్స్ అయిందంటే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎప్పుడైతే మనకు సమత్వ స్థితి వస్తుందో అప్పుడు మనం స్వచ్ఛంగా ఉండడం మొదలవుతుంది అంటాడు. అంతేకాదు ఎక్కువ కోరికలు ఉన్నాయి, తీరకపోతే తీరలేదని కంప్లైంట్ ఎక్స్పెక్టేషన్లో పరిగెడతాంగా. ఇప్పుడు కోరికే లేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు చేయలేదు అనేటువంటి భావం ఉండదు. ఏది వస్తే అది తృప్తిగా ఉండడం మొదలవుతుంది. ఎందుకు తృప్తిగా మొదలవుతుంది? మనసులో ఉన్నటువంటి అన్నెసెసరీ విషయాలన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఇది ఇంతవరకు ఇంకొకటి ఉంది, రేపు కంప్లీట్ చేసుకుందాం ఈ లెటరు. ఇంకొంచెం ఏం లేదు, ఇంకా అసలు భావాలు ఇంకా ఇప్పుడే మొదలైంది. ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుంటే విషయం ఉంటుంది. ఆ మహానుభావులు ఏం లేదు, వాళ్ళని అడిగిన వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే పాజిటివ్గా ఉండడం అనేది 100% విషయం. కాకపోతే మనకెంతసేపటికి ఏమవుతుందంటే నెగటివ్ మీదకే వెళ్ళిపోతుంది. అంతే కదా. నిన్న కూడా ఏదో ఒక వీడియోలో విన్నాను. ఇప్పుడు మనకి ఏదైనా గాసిప్స్ అంటే వేరే వాళ్ళ గురించి ఇవన్నీ చెప్పడం, ఇదంతా కూడా మనకి జెనెటికల్గా అంతకుముందు అడవుల్లో పరుగులు పెట్టేటప్పుడు రక్షించుకోవటం కోసం, ఇదిగో ఈ జంతువుకి ఈ బ్యాడ్ లక్షణాలు ఉన్నాయి, ఆ జంతువుకి ఆ బ్యాడ్ లక్షణాలు ఉన్నాయి, ఈ జంతువుతో ఇలా డీల్ చేయాలి, ఆ జంతువుతో అలా డీల్ చేయాలని వాళ్ళు చెప్తారట. అందుకని ఇప్పుడు ఆ జంతువుని ఓడించిన వెంటనే, దాంట్లో కనుక్కున్న వెంటనే యాహూ అని అరుస్తారట. అంటే అర్థం ఏంటి అంటే ఒక నెగటివ్ని చూసినప్పుడు ఒక రకమైన సంతోషం వస్తుందట. అందుకని ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఉండబట్టే మళ్ళీ ఎంతసేపటికి కొత్త ప్రాబ్లము, కొత్త విషయాలు మనం డిస్కస్ చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. 199 మంది అందరం అలానే ఉంటాం. అంటే ఏంటి, ఏ విశేషం పోయిన తర్వాత ఇంకే కొత్త విశేషం వస్తుందా అని మనకు ఆ చెవులకి ఆ గాసిప్స్ వినడం పరమ ఆనందం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ సూఫీ సిద్ధాంతంలో గాసిప్స్ అంటే పరమ చిరాకు. పొరపాటున కూడా ఎవరికి ఏమీ చెప్పరు, వ్యతిరేకంగా మాట్లాడరు. ఏదైనా చెప్పదలుచుకుంటే నిదానంగా ఏదో చెప్పటం జరుగుతుందట. అంటే ఇవన్నీ ఎవరి కోసం? మనల్ని మనం మార్చుకోవటం కోసం. ఈ మనల్ని మనం మార్చుకోవాలి అంటే మార్చుకుంటున్నాం అనేటువంటి విషయం, నా తప్పుల్ని నేను గ్రహిస్తున్నాను అంటే అర్థం భగవతత్వ కృప నాలో ప్రాసెస్ అవుతుంది అని అర్థం. లేదు, నేను ఇంకా అవతల తప్పుల్నే ఎన్నుకునే పరిస్థితుల్లో ఉన్నాను అంటే ఇంకా మనము ప్రకృతికే అంటు పెట్టుకొని ఉన్నాం. ఇది ఎవరిని వాళ్ళు పరిశీలించుకోవాలి. ఆ పరిశీలించుకోవటాన్ని స్థితి అంటారు. అంటే ఏంటి, ఆ భగవతత్వ స్థితి నాతో ఉన్నది అనేటువంటి భావాన్ని మనం పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ రావాలి. చూద్దాం ఆ మహానుభావుడు ఇంకా ఏం చెప్పబోతాడో. రేపు కంటిన్యూ చేసుకుందాం. నమస్తే.